హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. తెలంగాణలోని అతిపెద్ద గణేష్ విగ్రహం ఏది అనగానే చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. అది కూడా ఖైరతాబాద్ గణేష్ అని వెంటనే చెప్పేస్తాడు. కాబట్టి హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ ఎంత ఫేమసో అందరికీ తెలుసు. అయితే ఈ ఖైరతాబాద్ గణేశుడు ముందు కమల్ హాసన్ డాన్స్ చేశాడు అన్న సంగతి మీకు తెలుసా? ఏడాదికి ఒక అడుగు ఎత్తు పెంచుతూ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి 70 ఏళ్లు కావడంతో 70 అడుగుల భారీ విగ్రహాన్ని తయారు చేశారు. మొత్తానికి నిమజ్జన మహోత్సవం కూడా ఖైరతాబాద్ భారీ గణనాథుడు గంగమ్మ ఒడికైతే చేరిపోయాడు. ఆ వినాయకుడిని చూడటానికైతే చాలా మంది లక్షలాదిగా భక్తులు అయితే తరలి వచ్చిన సంగతి మనందరికీ తెలిసింది. అయితే 11 రోజులు పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికైతే చేరిపోయాడు అనమాట. ఇదిలా ఉంటే కమల్ హాసన్ గురించి నేను ముందే చెప్పాను కాబట్టి, కమల్ హాసన్ గారు ఖైరతాబాద్ గణేశుడి ముందు డాన్స్ వేసిన విషయం మీలో ఎవరికైనా తెలుసా? అవును, ఖైరతాబాద్ గణేశుడి ముందు కమల్ హాసన్ అద్భుతమైన డాన్స్ చేశారు. ఓ సినిమా కోసం కమల్ హాసన్ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ముందు డాన్స్ చేశారు. ఆ సినిమానే సాగర సంగమం. కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ గా అయితే నిలిచింది. ఈ సినిమాలో కమల్ హాసన్ గారు అయితే ఒక క్లాసికల్ డాన్సర్ గా నటించారనమాట. ఇక ఒక సన్నివేశంలో కమల్ హాసన్ వినాయకుడి విగ్రహం ముందు డాన్స్ చేస్తూ కనిపించారు. అయితే ఆ వినాయకుడు మన ఖైరతాబాద్ గణేశుడే. 1983లో ఖైరతాబాద్ విగ్రహం ముందు సాగర సంగమం సినిమా కోసం కమల్ హాసన్ డాన్స్ వేశారు. అయితే సాగర సంగమం సినిమా ఆ ఏడాది వినాయక చవితి కంటే ముందే రిలీజ్ అయింది. ఆ ఏడాది సెప్టెంబర్లో వినాయక చవితి ఉండడంతో సినిమా కోసం ముందుగానే ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం అయితే రెడీ చేశారని కొందరు అంటున్నారు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది ఏకంగా 70 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చాడు. మరి వచ్చే ఏడాది ఎలా ఉండబోతున్నాడు అన్న ఆలోచనలు అయితే అప్పుడే మొదలైపోయాయి అనుకోండి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.